క్షేమంగా మీ మధ్యకి తీసుకొచ్చాడు. గడికోట ప్రాంతానికి నేను వాక్యం నిమిత్తం వెళ్ళాను. మరి దేవుడు మరలా మీ మధ్యకి నేను రావాలని, మీతో పాటు దేవుణ్ణి స్తుతించాలని చాలా ఆశపడ్డాను. ఎక్కడ లేట్ అవుతుందో, ఈరోజు మీకు వాక్యాన్ని అందించలేనేమో, లేకపోతే మీతో కలిసి దేవుళ్ళు ఉండలేనేమో అనుకున్నాను. కానీ నా ప్రాణమంతా నేను గడికోట్లో ఉన్నా, ప్రాణం ఇక్కడే ఉంది. నాది, నా మనసంతా ఇక్కడే ఉంది. నేను కార్ డ్రైవింగ్ ఎలా చేశానో, నాతో పాటు అక్కడి నుంచి వచ్చినటువంటి కొంతమంది అదో అన్న వచ్చాడు. ఆయన చూసే డ్రైవింగ్ ఏమండి, 2-3 గంటల ప్రయాణం 1 గంటలో వచ్చానండి. గడికోట కొండల్లో ఉంటుంది, సువార్తకు వచ్చినారు మీరు. అక్కడి నుంచి చాలా త్వరగా వచ్చేసాను. కారణం ఏంటంటే, ప్రేమ చాలా గొప్పదండి. అది ఉన్నిందనుకో, అవతల వాళ్ళ మీద మనకు ప్రేమ ఉన్నిందనుకో, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కొని అక్కడికి వెళ్తాం. వెళ్ళమా చెప్పండి? ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా అక్కడికి వెళ్తాం. ప్రేమకున్న గొప్పతనం అది. దేవుడి మీద మనకు కానీ ప్రేమ ఉందనుకో, గడికోట నుంచి ఇక్కడికి కాదండి, ఇక్కడి నుంచి ఎక్కడికో తెలుసా? పరలోకానికి పోవచ్చు అండి. పరలోకానికి పోవచ్చు మనం. దేవుని వాళ్ళారా, ఒక పాఠం విన్నారు మీరు, విజయరావు అన్న చెప్పిన పాఠం. ప్రేమ మరణము కంటే అమ్మా బలవంతమైనదా? ప్రేమ మరణము కంటే బలవంతమైనదా? అంటే మరణంతో ఎందుకు పోల్చినాడు దేవుడు? ప్రేమను మరణంతో ఎందుకు పోల్చాడంటే, ఏమండి, మరణము మనిషిని వదిలిపెట్టదు. మరణము మనిషిని వదలదు. ఏ మనిషిని వదిలిందో చెప్పండి, అది పలానా మనిషిని వదిలింది అనడానికి అవకాశం ఉందా? ప్రతి మనిషిని అనగా, అసలు మరణమే లేని మనిషికి మరణం వచ్చేసింది. మరణమే లేని ఆదాము మరణించడం లేదా అంటే వదిలిపెట్ల. దేవుడు లేదనుకున్నా, దేవుడు ఆ మరణాన్ని ఇవ్వకపోయినా, మరణాన్ని కొని మరీ తెచ్చుకున్నారు. ఆ మరణం ఒక్కసారి వచ్చిన తర్వాత ఎవరినన్ను వదిలిపెట్టిందే? ఒకసారి వచ్చింది మరణం, లోకంలోకి ప్రవేశించింది. ప్రవేశించి ఎవరిని వదిలిపెట్టింది? ఎక్కడో ఫోన్ వినపడుతుంది. ఏమండి, ఒకసారి మరణం లోకంలోకి ప్రవేశించిన తర్వాత ఎవరినైనా విడిచిపెట్టిందే. అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన ఆయన ఎవరు? అందరికంటే ఎక్కువ సంవత్సరాలు ఎవరుండి బ్రతికింది? మెతుషేల. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాల 969 సంవత్సరాలు బతికాడు. తర్వాత ఏమన్నా బ్రతకనిచ్చిందే? ఆయన్ని కూడా చంపిందే లేదా? మరణం ఎవరిని వదిలిపెట్టడం లేదు. అంటే మరణానికి బలి కాని వారెవరు? మరణం ఎలా అయితే మనం వదిలిపెట్టదో, నా ప్రేమ కూడా నిన్ను అలాగే వదిలిపెట్టదని చెప్పి దాంతో పోల్చుకున్నాడు దేవుడు. దానికి సంబంధించిన వచనం కూడా మనం విన్నాం. ఎక్కడుంది అది? పరమగీతంలో ఉంటుంది చూడండి, 8వ అధ్యాయము. పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూడండి, ముగిస్తాను త్వరగా. ప్రేమ మరణమంత బలవంతమైనది. ప్రేమ అంట మరణమంతా బలవంతమైనది. తర్వాత మాట, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ఈర్ష్య, అందుకే ఆ ఈర్ష్య ఉండకూడదు అంటాడు. పాతాళం ఎలా ఉంటుందో ఈర్ష్య కూడా అలాంటిదంట. పాతాళం ఎంత కఠోరమైందో ఈర్ష్య కూడా అలాంటిదంట. ఆ ఈర్ష్యలు కానీ ఉంటే పాతాళంలో ఉన్నట్టే అని అంటున్నాడు. తర్వాత మాటమ్మా,
దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల నీ హృదయం మీద. అంటే ఒక మాట ఉందమ్మా ఇక్కడ, సముద్రం అంట అగ్ని జ్వాలల్లో పోసిన ఆరదంట. అంటే సముద్రాన్ని తెచ్చే అగ్ని జ్వాలల్లో పోసిన ఆ మంట ఆరదని అక్కడనే ఉంటుంది, ఆ సందర్భాల్లోనే ఉంటుంది. 7వ వచనమమ్మా, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలం. అంటే అగాధంలో ఉన్నటువంటి సముద్రం ఎంత పెద్దదండి, ఆ సముద్రం తీసుకొచ్చి అగ్నిలో పోసిన అగ్ని మాత్రం ఆరదంట. దాన్ని ఎందుకు చెప్తున్నాడంటే, నా ప్రేమ అలాంటిది అంటున్నాడు. నా ప్రేమ అలాంటిది మీ మీద, ఆరిపోని ప్రేమ. మీకు కూడా అలాంటి ప్రేమ నా మీద ఉన్నింది అనుకో, మీకు కూడా దేవుని మీద అలాంటి ప్రేమ ఉన్నింది అనుకో, సముద్రాన్ని తీసుకొచ్చి మీ మీద పోసిన మీరు ఆరరు. అంటే అగ్ని లాంటి ప్రేమ మీది ఆరిపోయే ప్రేమ కాదు. ఎవరి మీదమ్మా? నేను చెప్పేది దేవుని మీద. మీరు దేని మీద ఆరదని అనుకుంటున్నారు? మీ ప్రేమ దేని మీద ఆరదు? మీ ఆయన మీద ఆరదు. మీ ఆయన మీద మీ ప్రేమ ఆడదు, మీ ఆవిడ మీద మీ ప్రేమ ఆడదు, లేకపోతే డబ్బు మీద ప్రేమ ఆడదు, మనకున్నటువంటి వాటి మీద ప్రేమ ఆడదు. అంతేనా? దేవుడి మీద ప్రేమ ఆడడానికి సముద్ర జలాలు కావాలా మనకు? చెప్పండి. ఏమండి, మన ప్రేమలు వేరు, దేవుని ప్రేమ వేరండి. ఇది మరణమంతా మనుషులది. మరణం ఎలా వదిలిపెట్టదో అలాంటి ప్రేమ నాది, వదలని ప్రేమ. మనుషుల ప్రేమ అలాంటిది కదండి దేవుని పిల్లలారా. మనుషుల ప్రేమ అలాంటిది కాదు. మనుషుల ప్రేమ దేవుని చెప్పండి. ఈరోజు ప్రేమిస్తారు, రేపు ద్వేషిస్తారు. మనుషులు స్వభావం అలాంటిది. ఏమండి, మనుషుల ప్రేమ మంచిది కదండి. ఏదో సినిమాల్లో చూసి, ఆ సీరియళ్ళు చూసి అదే ప్రేమ అనుకుంటున్నారు. అది ప్రేమ కాదు. దేవుని పిల్లరా, అది అసలు ప్రేమే కాదు. అమ్మాయి బాగుంటే ప్రేమిస్తారు, అంతేనా? అమ్మాయి బాగాలేకపోతే ప్రేమించమని చూద్దాం. ఈ మధ్యకాలంలో పెళ్ళయిందండి. పెళ్ళయ్యేటప్పుడు కొన్ని ప్రమాణాలు ఉంటాయి కదా. వ్యాధి ఎందును, రోగం అందును, బాధ ఎందును, కలిమి ఎందును, లేమి ఎందును, మరణం మనల్ని ఎడబాపు వరకు నిన్ను వదలనని చెప్పి అయ్యగారు ఏం చేస్తారు? ప్రమాణం చేస్తారు. అమ్మగారు ప్రమాణం చేస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత 1 సంవత్సరానికి 2 ఏళ్లకు అతనికి ఒక రోగం వచ్చిందండి. దాని పేరు ఉబ్బసం. దాని పేరు ఏం పేరు? ఉబ్బసం రోగం వచ్చింది. అంటే అంటూ ఉంటాడు. అంతే అండి. ఏం చేసింది ఈమె? వదిలిపెట్టి బాయ్. ఎందుకు? ఉబ్బసం వచ్చిందని. ప్రమాణం. వ్యాధి ఎందును, శ్రీలేఖ, వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం ఎందును, మరణం మనమల్ని ఎడబాపు వరకు నిన్ను నేను వదలను, విడవను. పెవికల్. తర్వాత ఒక ఆమె తిడుతుంది, పొర సింపిరి ముఖమాడా, చాట ముఖమాడా. ఏంది ఇంకా చెప్పకూడదు ఎన్ని ఏమైనా ప్రమాణాలు. దేవుని పిల్లలరా, దేవుని పిల్ల అంటే బాగుంటే ప్రేమ, బాగలేకపోతే దోమ. అమ్మాయి బాగుంటే ప్రేమిస్తారు, అబ్బాయి బాగుంటే ప్రేమిస్తారు. లేదంటే ఆస్తి ఉంటే ప్రేమిస్తారు, అంతస్తుంటే ప్రేమిస్తారు. లేకపోతే వాడికి ఏదో ఒక టాలెంట్ ఉండాలి. ఆ మాట ఈ మాట చెప్పి చెప్తా ఉంటారు, కొన్ని కథలు చెప్తూ ఉంటారు. నువ్వు ఇలా ఉంటావు, నువ్వు సిమ్రాన్లో ఉంటావు, సితారాలో ఉంటావు, ఏదో ఒకటి చెప్పి మొత్తానికి అమ్మాయిని పడేసి ఏం చేస్తాడు? లేపుకొని పోతాడు. ఏమండి, ఆ అమ్మాయి లేచిపోతుంది. ఇద్దరు పెద్దవాళ్ళు ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి మళ్ళీ ఆడిపోతారు, పోలీస్ స్టేషన్ పోతారు. ఈ పెద్దలు ఉన్నారు చూడండి, చూసారా? ఈ పెద్దలు ఉన్నారు చూడండి, మా ప్రేమ నీళ్ళు
అర్థం చేసుకోవడం లేదు పోలీసు వాళ్ళారంటే. వాళ్ళు అర్థం చేసుకున్నారు, మీకు ఇబ్బందులు వస్తాయని మీ పెద్దవాళ్ళు చెప్తున్నారంటే, లేదు ఈ పెద్దవాళ్ళు ఉన్నారు చూడండి అని మొత్తానికి సినిమా డైలాగులు కొట్టి ఇద్దరు పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకుని పోతారు. మళ్ళా సంవత్సరానికి 2 ఏళ్ళుగా మళ్ళీ ఇద్దరు పోలీస్ స్టేషన్ పోతారు. దేనికి విడాకులకు. ఏ పోలీస్ స్టేషన్ పోయారో కలుసుకొని బ్రతకాలని అదే పోలీస్ స్టేషన్కి మళ్ళా విడిపోవడానికి పోతారు. ఏమండి, మనుషుల ప్రేమ, దేవుని పిల్లలారా ఇలాంటిది. దేవుని ప్రేమ అండి. నువ్వు ఆడికి పోయినా నిన్ను వదిలిపెడుతుంది, నువ్వు ఎక్కడికి పోయినా నిన్ను వదిలిపెడుతుంది. నువ్వు ఆయన్ని మర్చిపోయినా నిన్ను వదిలిపెట్టదు. నువ్వు ప్రమాణాన్ని మర్చినా బాప్తిసం ద్వారా ఆయన మాత్రం ఆయన ప్రమాణాన్ని మర్చిపోడు. ఏంటి ఆయన ప్రమాణం? ఏంటో తెలుసు ఆయన ప్రమాణం? నిజంగా అండి, ఒక మాట చూడండి, చూపిస్తాను, చాలా బాగుంటుంది. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చూడండి, ముగిస్తాను ఇక. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. ఏమండి, చాలా కాలం కిందట యెహోవా నాకు దేవుడు ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఏ ప్రేమ అండి? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. తల్లి గర్భమందు పడినది మొదలుకొని ఎప్పుడంటే ఆయన మనకు పక్కన ఉన్నాడు. ఏమండి, దూరం అయ్యాడు పక్కన ఉండకుండా. తల్లి గర్భంలో పడినది మొదలుకొని, ఇదే యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది చూడండి. ఇదే యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలరా. నిన్నెరిగి తిని, నీవు గర్భం నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చూసావా, గర్భంలో పడినది మొదలుకొని ఏమండి, ఎలా చేయాలా, ఏ విధంగా చేయాలా, నా బిడ్డ ఎలా ఉండాలా, ఇండియాలో ఉండాలా, అమెరికాలో ఉండాలా, మరి ఏ ప్రాంతంలో ఉండడానికి ఆ ప్రాంతానికి తగినట్టుగా తయారు చేయాలా, స్త్రీగా చేయాలన్నా పురుషుడిగా చేయాలన్నా, ఒకవేళ స్త్రీగా చేస్తే ఎలాంటి రూపం ఇవ్వాలి, ఎలాంటి అందం ఇవ్వాలి. ఏమండి, దేవుని పిల్లలారా, దేవుడు ప్రేమ మామూలు ప్రేమ కదండి. ఇది దేవుడు లోకమును ఎంతో అంటే దానికి హద్దులు లేవా? హద్దులు లేని ప్రేమ అండి అది. అలాంటి ప్రేమరా నాది మీ మీద. నిజంగా అండి, నేను కారులో వస్తున్నప్పుడు ఈ మాటలే ఆలోచించుకుంటూ వచ్చానండి. నా కారు ఇంకొక బస్సుకు తగులుతుందేమో, నా కారు ఇంకొక లారీకి తగులుతుందేమో, ఎక్కడన్నా పల్టీలు కొడుతుందేమో. ఎందుకంటే ఎక్కువ తిప్పేస్తే బండి ఏమవుతుంది, అప్సెట్ అయిపోతుంది. ఏదైనా పడతాదేమో, ఏమన్నా అవుతుందేమో అనే ఆలోచన రావడం లేదండి. నేను ఎప్పుడెప్పుడు సంఘంలోకి చేరుకోవాలంతే, ఎప్పుడెప్పుడు మీ మధ్యకి రావాలా, నా దేవుడికి స్తుతి చెల్లించాలా అనే ఆలోచనే ఉందండి. అంటే నేనేమన్నా అవుతానా అనే ఆలోచన నాకు రావడం లేదా? ఒకవేళ చచ్చిపోతానేమో, యాక్సిడెంట్ అయినా ఆలోచన రావడం లేదా? ఒకవేళ చచ్చిపోతే నా పిల్లలు ఏమవుతారో, నా భార్య ఏమైతే అనే ఆలోచన రావడం లేదండి నాకు. ఏం చేసినా కూడా దేవుడే నా ముందర కనపడుతున్నాడు, కానీ నాకు ఇంకొక కనపడడం లేదండి. యాక్సిడెంట్ భయమో, ఇంకొక భయమో నా దగ్గరికి రావడం లేదండి. అలాంటి వాళ్ళు బైబిల్లో నాకు మించిన భక్తులు ఉన్నారండి. నేను ఎంతటో ఉండండి వాళ్ళ ముందర. ఎవరో తెలుసా? యోబు గారండి. దేవునికి దూరం చేయడానికి సాతాను వేసిన ఎత్తుగడలు ఎన్ని చెప్పండి. దేవుడికి దూరం అవ్వడానికి ఆయనకి వేసిన ఎత్తుగడలు, ఆయన ముందుంచినటువంటి శ్రమలు ఎన్నో చెప్పండి. ఎంతండి? యోబు గారి ఆస్తి ఎంత అండి చెప్పండి, మీరు చెప్పండి. యోబు గారి ఆస్తి ఎంత? సామాన్యమైన ఆస్తి చెప్పండి.
యోబు గారికి ఉన్న ఆస్తి అంతస్తు ఒక్కసారి అలా చూసేసి వద్దాం త్వరగా. యోబు గారికి ఉన్న ఆస్తి చదువునైనా శివమ్మ, 1వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి ఒకసారి. ఏమండి, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు. 7,000 గొర్రెలు అంటే ఎంత డబ్బు అనుకుంటున్నారు? ఎంత ఆస్తి అనుకుంటున్నారు? అప్పట్లో డబ్బు ఎందుకు తెలుసా? అప్పట్లో ఆస్తి ఎందుకు తెలుసా? గొర్రెలు, ఒంటెలు, ఎద్దులు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు అంటే ఒక్కొక్క ఒంటె ఒక బెంజ్ కార్తో సమానం. మీకు అర్థమవుతుంది కదా? ఒక్కొక్క ఒంటె దేంతో సమానం? ఒక బెంజ్ కార్తో సమానం. ఇంకోటి 500 జతల ఎద్దులు. ఒక్కొక్క ఎద్దు ఆడి కారుతో సమానం. ఒక్కొక్క ఎద్దు ఆడి కారుతో సమానం. 5 × 2 500 జతలు అంటే 1000 ఎద్దులు అంటే 1000 ఆడి కార్లు ఉంటాయి. మనకు ఒక ఆడి ఉన్నింది అనుకో, మనల్ని ఆడించలేము ఇంకా. నిజమే కదా? మనకు ఒక ఆడి కారు ఎందుకు, ఒక డొక్కు కారు ఉంటేనే తట్టుకోలేము. 1000 ఆడి కార్లు. ఒంటిలేనిమ్మా 3,000 కదా, 3,000 బెంజ్ కార్లు, 7 మంది కూతుర్లు, 3 కొడుకులు, ఇంకమ్మా 7,000 గొర్రెలు, ఇంకా 600 ఆడ. నాకు నోరు తిరుగుతుంది అంటున్నా. ఏందిమ్మా? మొత్తానికి ఎన్నో గాడిదలు. బహుమంది పనివారును కలిగి అతనికి ఆస్తి. అప్పట్లో పనివాళ్ళు కూడా ఆస్తే. పనివాళ్ళు రావాలంటే చిన్న మాటలో చెప్పండి. ఎంతమంది? బహుమంది అంటే ఇంక రాయలేకపోయినాడే. ఎంతమంది అనేది రాయలేక, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతనే గొప్పవాడిగా ఉండెను. చాలా గొప్పగా ఉన్నాడండి. మంచి ఆస్తిపరుడు, మంచి అంతస్తుపరుడు, మంచి భక్తిపరుడు, చాలా మంచోడండి. ఏమండి, ఇలాంటి ఆయన్ను దేవునికి దూరం చేయడానికి ఉన్నవన్నీ పోయాయండి. 3,000 బెంజ్ కార్లు పోయినాయి. ఒక బెంజ్ కారు పోతే మనం తట్టుకోగలమా? బెంజ్ కారు ఎందుకు, దానికి టైర్ పోతే తట్టుకోగలమా? ఏనైనా మీ స్కూటర్లకు టైర్ పోతే తట్టుకుంటారు మీరు? 3,000 బెంజ్ కార్లు పోయినాయి అనుకోండి. అంటే పిడుగుబడి ఏమైపోయినాయి? ఏమండి, ఎవడో సేవాదేశంలో ఎవరో వచ్చి ఆయన్ని కొట్టేసుకొని తీసుకొని పోయినారు. ఒంటెలు పోయినాయి, 500 జతల ఎద్దులు పోయాయి. అమ్మ 6 గాడిదల ఆడగాడిదలు. ఎన్ని వేలు తల్లి? 500 ఆడుగాడిదలు, 7,000 గొర్రెలు, బహుమంది పనివారు. అంత పోయింది. అంత పోయారండి. ఏమండి, దేవుణ్ణి వదిలిపెట్టాడా? దేవునికి దూరం అయిపోయాడా? ఆయన వదిలిపోయాడా? మీకు ఒక చిన్న ఫోన్ వచ్చి వెళ్ళిపోతారు. మీకు ఏదైనా ఒక ఫోన్ వచ్చింది అనుకో, ఇప్పుడు ఉంటారా? ఇప్పుడే ఒక బిట్టుకు పార్టీ వచ్చింది, గ్యారంటీ కొనేస్తారు. లేదంటే మీకు ఏదో ఉద్యోగానికి సంబంధించిన అరివేడ్స్ వచ్చింది, 2 లక్షలు వచ్చి పోయినా సంతకం పెట్టకపోతే పోతుంది ఒక 10 నిమిషాలు అన్నాడు అనుకో. నేను భక్తి గురించి చెప్తున్నాను మీకు. మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకో, అసలు ఇక్కడికి వస్తారా? ఒకవేళ వచ్చినా మీకు ఏదైనా ఫోన్ వచ్చిందనుకో, ఉంటారా? ఉండడండి. ఎందుకు చెప్తున్నానంటే భక్తిలో మీరు గొప్పవాళ్ళు అవ్వడానికి చెప్తున్నాను. ఎన్ని పోయాయండి ఇతనికి? అన్ని పోయినా దేవుణ్ణి విడిచిపెట్టడమే కాకుండా, దేవుని పిల్లలరా యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఏ సమయంలో అన్నాడు తెలుసా ఈ మాట? కడుపును పుట్టిన 7 మంది కొడుకులు 3 కూతుర్లు చచ్చిపోతే ఏమన్నాడు తెలుసా? దేవునికి స్తుతి కలుగును గాక.
ఏమంటే మనం స్తుతి కలుగును గాక అని చెప్పి స్తుతికుడికి ఎప్పుడు పెడతాం చెప్పండి? మనం స్తుతికుడికి ఎప్పుడు పెడతామా? బయట ఉండేవాళ్ళు వింటున్నారా? వినకపోతే మిమ్మల్ని లాస్ట్లో అడుగుతాను, తప్పకుండా అడుగుతా. ఈరోజు లాస్ట్లో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి వాళ్ళని గ్యారెంటీ అడుగుతా. మీరు ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు. అర్థమవుతుంది? ఎప్పుడమ్మా స్తుతికుడికే? ఎప్పుడు స్తుతికుడికే? ఉద్యోగం వస్తే స్తుతికుడికే? పిల్లలు పుడితే స్తుతికుడికే? ఇంకా ఏదైనా ఇల్లు కొంటే స్తుతికుడికా? ఏదైనా ఇంట్లో శుభకార్యం జరిగితే, ఏదైనా మంచి కార్యం జరిగితే, మనకు ఏదైనా మంచివి ఆఫర్లు వచ్చినప్పుడు, ఏదైనా మనకు అవకాశాలు వచ్చినప్పుడు, ఉద్యోగాలు వచ్చినప్పుడు, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? స్తుతికుడికి పెడతాం. బిడ్డలు చచ్చిపోతే స్తుతికుడికి పెట్టిన వాడిని కూడా చూపించండి నాకు. కడుపును పుట్టిన 7 మంది కొడుకులు 3 కూతులు చచ్చిపోతే, సుందర్ కూర్చో, ఏమండి చచ్చిపోతే ఏం పెడుతున్నారు? యోబు ఏం పెడుతున్నాడండి? స్తుతికుడికి పెడుతున్నాడంటే ఏంటండి దేవుని మీద అంత ప్రేమ? అగాధ సముద్రాన్ని తీసుకొచ్చి అగ్నిలో పోసినా అగ్ని ఆరడం లేదంట. అంటే మీ మీద నాకున్న ప్రేమ ఆరడం లేదు అనడానికి ఒక చక్కటి నిదర్శనమైనటువంటి మాట చెప్తున్నాడు. ఇప్పుడు కూడా ఎన్ని తీసుకొని వచ్చి ఆయన మీద పోసినా, ప్రాణాలు తీసినా, దేవుని మీద మాత్రం ప్రేమ యోబుకు అంతకంతకు పెరుగుతుందే కానీ ఏమన్నా తగ్గిందే? అంటే మనలో మనం ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. యోబుకు దేవుని మీద ప్రేమ ఏంది, మనకు ప్రేమ ఏంది? దేవుని వదిలిపెట్టడం లేదు. ఈరోజు సంఘాన్ని చాలా మంది వదిలిపెట్టేశారు. సంఘానికి రావడం అంటే కష్టం. సంఘానికి రావడం చాలా కష్టం. చచ్చిపోయినా కూడా దేవుణ్ణి వదిలిపెట్టడం లేదు. మనకు అలాంటి కష్టాలు ఏమైనా ఉన్నాయా? కొడుకులను చంపేసినాడా? కూతుర్లను చంపేసినాడా? ఆస్తి ఏమైనా పోయిందా? ఆస్తి అంతకంతకు వస్తుంది కానీ ఏమైనా ఆస్తి పోయిందా? మనకు అంతస్తు పోయిందా? అల్లరిపాలు ఏమినామా? ఏమండి చివరికి భార్య కూడా అర్థం చేసుకోకుండా ఏం చేసింది? ఆయన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. దేనికి వెళ్ళిపోయింది భార్య? ఇంతకుముందు చెప్పినాను చూడు, ఉబ్బసం వచ్చేతలకే, దగ్గు వచ్చేతలకే ఏమైపోయింది? వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈయన్ని కూడా భార్య వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందండి. ఎందుకు వదిలిపెట్టిందో తెలుసా? ఏమండి అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ఏమొచ్చినాయి? బాధగల కురుపులు వచ్చేసినాయండి. భయంకరమైనటువంటి చర్మపు కురుపులు వచ్చేసి ఎలా ఉందో తెలుసా? ఒళ్ళంతా భయంకరంగా ఉంది. ఏమండి ఆ భయంకరమైనటువంటి కురుపులతో ఏమండి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కు తట్టుకోలేక అసహించుకొని వెళ్ళిపోయింది. నువ్వు దేవుణ్ణి దూషించి నువ్వు చావరా అనేసి వెళ్ళిపోయింది. ఆ దేవుని తిట్టు, నువ్వు చావు అనింది. అంతవరకు ఎలా ఉండింది? ఆస్తి ఉండే తెలికే, అంతస్తు ఉండే తెలికే, అన్నీ ఉండే తెలికే, మాయనే. తర్వాత అన్నీ పోయి తెలికే మాయన. చూడండి యోబు గ్రంథంలో ఒక మంచి మాట చూపిస్తాను మీకు. నేను 16వ అధ్యాయం 19వ వచనం అనుకుంటానమ్మా, అక్కడే కదా? 16-19 అనుకుంటాను. 16 చదువుమా. నేను నా పనివాడిని పిలువగా వాడేమి పలకకుండా ఉన్నాడు. నేను వాడిని బతిమాలవలసి వచ్చును. నా ఊపిరి నా భార్యకు అసహ్యం. ఏమండి ఈ సందర్భాన్ని నేను చూసానండి. ఒక ఆయన తన భర్త దగ్గుతుంటే వాళ్ళ భార్య సుమారుగా అంత దూరం వెళ్ళిపోయింది. అనగానే పరిగెత్తంది ఆ పక్కకి. ఒకప్పుడు ఇంక పెళ్ళి అవుతుంది అనగా ప్రేమించుకునేటప్పుడు ఊపిరేందిమా ఉఫ్ అంటది. ఆ పక్క ఆయన ఎగిరి పట్టుకుంటాడు, ఉఫ్ అంటాడు. అంటే అప్పుడు ఊపిరిమా ఆనందం. అప్పుడు ఊపిరిలో చూడు, ఈ మిది మించి ఆ మిదికి, ఆ మిది మించి ఈ మిదికి. అప్పుడు కొత్తగా ప్రేమ పావురాలు అనే సినిమా వచ్చింది. అప్పుడు అందరూ అంతే, మిదిపైకి ఎక్కడం, ఉప్పు అనుకోవడం. అప్పుడేమైంది? ఊపిరి ఆనందం, ఇప్పుడు అసహ్యం. ప్రేమ అలాంటివి చేయదు. ప్రేమ అలాంటి పనులు చేయదు. పెళ్లి చేసుకునేటప్పుడు భార్యతో భలే ఉంటాడు. డార్లింగ్ ఏం కావాలి నీకు? బయటికి పోతున్నాను,
ఏం స్వీట్ కావాలి? కవ్వానా, బూందీయే, అంతే కదా, ఏం కావాలి చెప్పు అంటాడు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోయిన తర్వాత ఏం డార్లింగ్ ఏం కావాలి అంటాడా? ఒకవేళ ఆమె అడిగినా వా నిజమే కదా. ఎందుకు? ఫస్ట్లో ఏమంటాడు? నువ్వు కత్తిలో ఉంటాడు. అండ్ ఏమంటాడు ప్రేమించినప్పుడు? నువ్వు కత్తిలో ఉంటాడు. తర్వాత 3-4 ఏళ్ళకు సుత్తిలో ఉంటాడు, డొక్కులో ఉంటాడు. మనోడికి ఏమన్నా ఒక కత్తి దొరికింది, అందుకే ఏమేమైపోయింది? డొక్కు అయిపోయింది. వాడికి తెలియలే. అది 3 ఏళ్ళకి ఏమైపోతుంది? ఒకరోజు సుత్తి డొక్కే. ఎక్కడికి పోయినా ఆమె కూడిపోవ పళ్ళు. దేవుని పిల్లలారా, ఇప్పుడే పెళ్ళిలో చెప్పానమాట, ప్రేమ అంట ఎప్పటికి ఒకలాగే ఉంటుందంట. నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను. నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. ఆ ప్రేమే యేసుక్రీస్తు వారిని ఏం చేసిందో తెలుసా? మరణములో నుంచి తిరిగి మరలా బ్రతికించిందండి. అంటే మరణము బంధించలేకపోయింది యేసుక్రీస్తు వారిని. ఎందుకు? దేవుడి మీద పెంచుకున్న ప్రేమకు ప్రతిఫలంగా దేవుడు ఏం చేశాడు తెలుసా? మరణ బంధముల్లో నుంచి ఆయన్ని తిరిగి మరలా. అంటే ప్రేమ మరణాన్ని సైతం జయించగలదు. ఏమండి, మరణాన్ని జయించినవాడు ఎవడు? మరణాన్ని జయించినవాడు యేసుక్రీస్తు వారు. కారణం, దేవుణ్ణి ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? ఎంతలా ప్రేమించాడు? యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ఎలా ప్రేమించాడు చెప్పండి, ఒక మాటలో చెప్పండి. ప్రాణము పెట్టేందుగా. ఆ ప్రేమ ఆయన్ను ఏమండి బ్రతికించింది. మరణం ఆయన్ను బంధించలేకపోయింది. మరణం అంటే ఏంటి? మరణం అంటే ఏంటి? బయట ఉన్నటువంటి వాళ్ళని అడుగుతున్నారు, మరణం అంటే ఏంది? మీ పక్కింటి ఆయన చచ్చిపోయినాడా? దివసం చేసినారా? మీరు భోజనం అయిపోయారా? అదే మరణం. అంటే మా పక్కింటి అయినా మా ఎదురైనా చచ్చిపోయినా అదే సావా? దాన్ని ఎవడు మరణం అన్నాడు? అసలు మరణం అంటే ఏంటి? మనం ఈ శరీరంలోంచి బయటకు వస్తాం, అది మరణం ఎందుకవుతుంది? దేవుడు చెప్పాలి మరణం అంటే ఏందో. 2 మరణాలు ఉన్నాయి. ఒకటి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని యేసుక్రీస్తు వారి చేత బాప్తిసం ద్వారా బ్రతికింపబడ్డాం. మొదటి మరణం జయించాం. లోకంలో ఉన్నవాళ్ళు మొదటి మరణాన్ని జయించలేదు, ఇంక దాంతోనే పోతారు వాళ్ళు. మనము బాప్తిసం ద్వారా మొదటి మరణాన్ని జయించాం, అది మరణం. 2వ మరణం ఉంది. అదేంటి? ప్రకటన చదువు. నేను ప్రకటన 20:15 చదవండి త్వరగా. ప్రకటన 20వ అధ్యాయం 15వ వచనం. ఎవడి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. వాడు అగ్నిగుండంలో పడవేయబడును. అది 2వ మరణం అని ఉంటుంది. 21:8 20:15 లేదా? 20:15 ఉంటుంది కదా, 14:15. అది 2వ మరణం అని ఉంటుంది. ఇది బైబిల్ అంతా చినిగిపోయింది మనది. చదవండి అన్న. అవిశ్వాసులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధులను అగ్నిగంధకములో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అంటే నరకం 2వ మరణం. గుర్తుపెట్టుకోండి, 2వ మరణం నరకం. మహాజ్ఞానపు సంగతులు మీకు అందుతాయి. అది ఇక్కడ మాత్రమే నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను. మొదటి మరణం బాప్తిసం ద్వారా తప్పించుకుంటే 2వ మరణం ఏమండి తప్పించుకోవాలి. 2వ మరణం ఎలా తప్పించుకోవాలో భక్తులు చెప్తున్నాడు. యోబు గారు 2వ మరణం తప్పించుకున్నాడు కదా. 2వ మరణం తప్పించుకున్నాడు లేదా? యోబు ఎక్కడున్నాడు ఈరోజు? పరదేశంలో ఉన్నాడు. అంటే తప్పించుకున్నాడు. తప్పించుకోలేని ధనవంతుడు అడిపోయాడు, నరకని పోయాడు. తప్పించుకున్న యోబు ఎక్కడ పోయాడు? తప్పించుకున్న లాజరు ఎక్కడ పోయాడు? తప్పించుకున్న అబ్రహాం గారు ఎక్కడ పోయారు? వీళ్ళంతా 2వ మరణాన్ని ఏం చేశారు? తప్పించుకున్నారు. కారణం, దేవుణ్ణి ప్రేమించారు. ఎలా ప్రేమించారు?
ఈ దేవుని వర్లరా మరణాన్ని గెలిచినంతగా యేసు ప్రభువును మరణం బంధించలేకపోయింది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా మాట. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 24 వచ్చినాం. త్వరగా అండి, నేను ముగిస్తాను ఇక. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 24 వచ్చినాం. మరణము ఆయనను బంధించుట అసాధ్యం. దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన్ను లేపిను. కారణం ప్రేమ. ప్రేమ ప్రేమ మీరు దేవుని మీద పెంచుకున్న ప్రేమ మిమ్మల్ని బతికిస్తుంది. మీరు చెప్పండి, ఎక్కువ మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు చెప్పండి? మీకు బ్రతకాలని లేదా? నాకు బ్రతకాలని ఉంది. అందుకే కారు యాక్సిడెంట్ అవుతుందా, కారు కింద పడుతుందా, కారు మీద పడుతుందా అని ఆలోచించాల నేను. ఎందుకంటే నా దేవుణ్ణి నేను గనపరచాల. నేను అర్జెంటుగా మందిరానికి వెళ్ళిపోవాలి అంతే. కష్టమో నష్టమో ఏదన్నా కానీ. అయ్యా పొట్టేలు కోసారయ్యా. ఇంకొక ఆయన, అయ్యా 5 పొట్టేళ్ళు కోసినావయ్యా, నువ్వు తినకుండా పోతేట 5 పొట్టేళ్ళని అడ్డం పెట్టి నన్ను ఆపాలనుకుంటావా? పొట్టేళ్ళ ఇక్కడ ప్రాణానికే దిక్కులేదు, పొట్టేళ్ళు కాగుతా నేను. ఇంకొక ఆయన, అయ్యా కాళ్ళు నీకోసమే, తలకాయ నీకోసమే సపరేట్గా చేపిస్తానన్నే. అంటే యోబుకు ఎద్దులు చంపినట్టు, ఒంటెలు చంపినట్టు నాలో ఉన్న ఆశలను, అంటే దేవుని పైన ఆశని చంపి కాళ్ళు ముందర పెడుతున్నాడు ఒకడు. ఇంకొకడు తలకాయ పెడుతున్నాడు. ఇంకొకడు వచ్చి 7 పొట్టేళ్ళు కోసినామంటాడు. అన్న రాత్రిగడి మీటింగ్ చూసుకొని పోతూ ఉండనా? అంటే ఫుడ్ చేస్తాను తినేసిపోతూ ఉండనా? అన్న విందు చేస్తాను. నాకు దేవుడే కనపడుతున్నాడు. నా దేవుడి కంటే ఎక్కువైంది నా జీవితంలో ఏదీ లేదు. నేను దేన్ని ప్రేమించను. నా దేవుడు మొట్టమొదటిగా నా దేవుడు. ఆయన వల్లే బ్రతుకుతున్నాను, ఆయన వల్లే చలించగలుగుతున్నాను, ఆయన వల్లే జీవించగలుగుతున్నాను. నేను చచ్చిపోతే, నేను మరణిస్తే, అంటే ఈ మొదటి మరణం నుంచి తప్పించుకున్న నన్ను 2వ మరణం నుంచి తప్పిస్తాడు. అంటే మరణం నుంచి, వేదనల బాధల నుంచి తప్పించాడు. వేదన బాధన అంటే ఏంది? ఇక్కడ వేదన బాధన గురించి మాట్లాడినాడు ఆయన. ఏ వేదనమ్మా? మరణ వేదన అంటే 2వ మరణంలో, నరకంలో ఉన్న వేదన అక్కడ ఉంటుంది. అసలు సిసలైన వేదన ఇక్కడేముంది? పాపం తెలియక ఆడవాళ్ళు ఎక్కువగా నేను భరించలేకపోతున్నాను, మా ఇంత ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నాను. నిజమా? ఎవడు చెప్పాడు మీకు? ఇది శాంపిల్. ఇక్కడేం లేదు. మీరు తట్టుకోలేకపోతున్నారు ఆడవాళ్ళతో, నా పెళ్ళంతో తట్టుకోలేకపోతున్నా బాబు, నేను ఊరేసుకొని చచ్చా అన్నాడు ఒకడు. ఒరే బాబు, ఎవర్రా నీకు చెప్పింది? ఏడ వేదనలు ఏంట్రా? నాకు ఆస్తి లేదు, నాకు అంతస్తు లేదు, నాకు అప్పులు అయిపోయినా, నాకు సమస్యలు ఉన్నాయి, నేను చచ్చిపోతా. ఈడేం వేదనరా బాబు? ఇక్కడేం వేదనలు? అక్కడుండే అసలు సిసలైన వేదన, ఆవేదన. అది అర్థం చేయించాలని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మరణ వేదనల నుండి తొలగించి అంటే నరకం నుంచి తొలగించి, అంటే మరణం నుంచి తొలగించి ఆయనను లేపెను. అంటే మనల్ని కూడా ఆ నరకం నుంచి తొలగించి మనల్ని కూడా లేపుతాడు. ఎలా ఉంటే? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలా ఉంటే. యోబు గారు చూసావా? ఏమండి, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఏమండి ఆయన మీదున్న ప్రేమను సాతానుగాడు ఆర్పగలిగినాడు చెప్పండి మీరు నాకు? అగాధ జలములు తీసుకొచ్చి ఆ అగ్నిలో పోసినా ఏమండి ఆరిపోలేదంట అగ్ని. అంటే నీ మీద నాకంత ప్రేమ అంటున్నాడు దేవుడు. మరి మనకు దేవుడి మీద ఎంత చెప్పండి? ఎందుకు ఒక 4, 1, 2 తీసుకొచ్చి ముందర పెడితే వస్తామా చర్చికి? దేవుని పనుల్లో ఉంటామా? ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతామండి. యోబు గారికి ఎన్ని అడ్డొచ్చినా తనకు దేవుని మీద ప్రేమ నుంచి మాత్రం అతన్ని తొలగించలేకపోయిందండి సాతాను. ఈరోజు మన పరిస్థితి ఏంటి చెప్పండి? దేవుని పిల్లరా, మనల్ని బ్రతికిస్తాడు దేవుడు. ఇంకొక వచనం అండి చివరిగా, నాకు చాలా ఇష్టమైన వచనం చూపిస్తాను చూడండి. రోమిలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 38, 39.
రోమిల్ రాసినటువంటి పత్రిక 8:38-39 చదువు నేను. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునివి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, చూసారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢుగా నమ్ముచున్నాను. అవి ఏవైనా సరే మరణమైన నువ్వు దేవునికి దూరంగా ఉంటా అంటే ఆ వాక్యం విలువ, దేవుని విలువ తెలుసుకున్నవాడు మరణం అనేది ముందరకు వచ్చి నిలబడినా దానికి భయపడడు అంటున్నాడు. మరణమైనను జీవమైనను, జీవం అంటే బతకాల భూమి మీదే జీవించాలి ఏదో అల్పకాలం జీవం చూసారా. జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవినవి అయినను అధికారమైన ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనెవరని రూఢిగా. ఎవరండి దేవుని నుంచి మనల్ని దూరం చేసేది? అంటే నాకున్న ప్రేమ, దేవుని మీద నాకున్న ప్రేమను ఎవరండి దూరం చేసేది? చాలామంది అంటూ ఉంటారు అప్పుడప్పుడు, నన్ను ఆయన్ని విడదీయాలంటే ఎవరినొకరిని చంపితే తప్ప విడిపోమంటూ ఉంటారు. కొన్ని డైలాగులు విన్నారా మీరు? మా ఇద్దరిలో ఒకరు పోతే తప్ప విడిపోమంటారు. నిజంగా కత్తి తీసుకొని పొడుస్తామని పోండి, విడిపోతారు. ఇప్పుడు చూడండి దేవుని పిల్లలారా. అంటే ఉదాహరణ చెప్తున్నాను, నేను ఆయన ఎవరొకరు చస్తే తప్ప మమ్మల్ని విడదీసేవాళ్ళు ఎవరు? అలాగే పౌలు కూడా ఏమంటున్నాడు తెలుసా? అసలు ఏది దేవుని ప్రేమ నుంచి నన్ను విడదీసేది? ఏమండి, ఈరోజు మనం రొట్టె తీసుకున్నాం కదా, దేవుని ప్రేమ నుండి మనల్ని విడదీసేది మన మధ్యలో ఉందా లేదా? మన దగ్గర ఉందా లేదా? యోబు దగ్గర ఏమైనా ఉందా? ఏమి లేదు. పౌలు గారి దగ్గర ఏం లేదు. మన దగ్గర ఉందా? డబ్బు దేవుణ్ణి మనల్ని విడదీసేది ఉందా లేదా? ఆస్తి ఉందా? అంతస్తు ఉందా? లోకం ఉందా? లోక కార్యక్రమాలు ఉన్నాయా? అన్నీ చుట్టుకొని ఉన్నాయా దేవుని దగ్గర నుంచి దూరం చేయడానికి? వాళ్ళకు చూడండి, అబ్రహాంకు ఏమండి దేశం అడ్డం వచ్చిందే? ఎక్కడే ఉండారా? నిద్రపోతున్నారా? అబ్రహాంకి ఏమేమి అడ్డం వచ్చినాయి? దేశం అడ్డం వచ్చిందే. అబ్రహామా, నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళమన్నాడు. అంటే ఉండే దేశాన్ని ఏం చేయమన్నాడు? విడిచిపెట్టబడినాడు. అంటే అడ్డం వచ్చిందే? వదిలేసినాడా? అమ్మో ఈ దేశంలోంచి నేను పోలేను అన్నాడా? తర్వాత ఏమన్నాడు? నేను చూపించి దేశమునికి. ఫస్ట్ మాట, నీ తల్లిని అంటే నీ తల్లి తండ్రి ఇంటిని, అంటే నువ్వు ఉన్నటువంటి ఇంటిని వదిలేసి, అంతే కదమ్మా, నీ బంధువులను ఇంటిని, నీవున్న దేశాన్ని వదిలేసి నేను చూపించి దేశానికి పో అన్నాడు. ఏమండి, తల్లిదండ్రులు వచ్చారు అడ్డం, తర్వాత చాలామంది వచ్చారు, అందరిని వదిలేసి అడిగిపోయినాడు. అంటే అడ్డం వచ్చినటువంటి ఏం చేశాడు? సరే, కొడుకు వచ్చాడు అడ్డం. ఎవరికి? అబ్రహాం కొడుకు వచ్చాడు అడ్డం. ఇస్సాకు వచ్చాడా? ఏమంటే ఏం చేసుకున్నాడు? వదిలించుకున్నాడా? లేకపోతే అమ్మో నా కొడుకు లేకపోతే, అమ్మో నాకు లేకపోతే ఎట్లా అని చెప్పి నువ్వు పోయా స్వామి బలవుడు గన్ను. నిన్న ఒక ఆమె అంటుంది, నా కొడుకే దొరికినాడు నీకు పనికి మళ్ళీ దేవుడా. ఏదో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. వెంటనే భయంకరంగా తిడుతుంది, నా కొడుకే దొరికినాడా అంటే పక్కింటోడు కొడుకు దొరకాలనా? మా ఆయనే దొరికినాడా అంటే పక్కింటి ఆయన కావాలనా? అంటే కొడుకును చంపమన్నా కూడా అడ్డుగా కొడుకు వచ్చినా కూడా ఏం చేశాడు? అడ్డు తొలగించుకున్నాడు. కానీ దేవుని కోసం నా కొడుకు అడ్డుపడుతున్నాడని చెప్పి వెనకడికి వేయలేదండి. నాగల మీద చేయి పెట్టి వెనక తట్టు తిరుగు చూసేవాడు శాపగ్రస్తుడు. చావో రేవో ముందుకే పోవాలా? పోతారా? అయితే పరలోకం పోతారు. పోరా? అయితే పరలోకం పోలేరు. సరేనా? ఏమండి, ప్రేమ మరణము కంటే బలవంతమైనది. ప్రేమ గొప్పదండి.
ప్రేమ బ్రతికించిందండి యేసుక్రీస్తు వారిని. అర్థమైంది? యేసుక్రీస్తు వారు దేవుడి మీద పెంచుకున్న ప్రేమ ఏం చేసింది? బ్రతికించింది. యోబు ఈరోజు పరదేశంలో ఉండడానికి కారణం, నీతిమంతుల జాబితాలో ఉండడానికి కారణం దేవుడి మీద పెంచుకున్న ప్రేమ. ఏమండి, ఎద్దులు అడ్డం వచ్చి వదిలేసాడు, అంతేనా? తర్వాత ఒంటెలు అడ్డం వచ్చి వదిలేసాడు, తర్వాత గొర్రెలు అడ్డం వచ్చి వదిలేసాడు, ఆస్తి అడ్డం వచ్చింది వదిలేసాడు, చివరికి కడుపులో పుట్టిన 7 మంది కొడుకులు కూతుర్లు అడ్డం వచ్చాడు. ఏం చేశాడు? వదిలేసుకున్నాడు. నాకెవరు కావాలా? దేవుడు కావాలా, దేవుడు కావాలా, దేవుడు కావాలా. చాలామందిని అడుగుతూ ఉంటాను, ఉండగలరా దేవుళ్ళు? మీరు ఉండలేమండి అంటారు. ఉండకపోతే ఎట్లా? ఉంటే ఆడుంటావు. ఉంటారా? సౌండ్ లేదు. ఏం అడ్డు వచ్చినా దేవుని కోసం ఉంటామన్నా. టైం లేదు. ఇంతలో కనబడే అంతలో మాయమైపు ఆవిరి మన ఆయుష్. టైమ్ ఈజ్ ఓవర్. స్టార్ట్ చేయండి. ఏది అడ్డొచ్చినా దేవునికి అడ్డాన్ని పక్కకు తీసుకోండి. చాలా మందిని అడుగుతుంటా, ఏమ్మా చర్చికి లేదంటే, ఏందన్నా తీరా వచ్చి ఇప్పుడు ఇది జరిగిందన్నా, అబ్బా అడ్డు తొలగించుకోలేకపోయింది ఏమే. ఏమన్నా ఏమన్నా రాలేకపోయినా ఉంటే, అబ్బా అన్న బయలుదేరినన్నా, అదో వాడు వచ్చినాడు అన్నాడు, అబ్బా అడ్డు తొలగించుకోలేకపోయినారే. అంటే మీ ప్రేమ భిన్న ఆరిపోతూ ఉంది. అగాధ జలాలు వచ్చి పడిన అగ్గిలో ఆలంత మీది ఒక గలాస్ తీసుకొచ్చిపోయి ఆరిపోతుంది. ఎంత చిన్న చిటికి నీళ్లు తెచ్చి వచ్చే బుస్ తుస్. కానీ అగాధ జలములు వచ్చి దేవుడి మీద వేసిన మన మీద ప్రేమ, అలాంటి ప్రేమ ఎవరికింది పని చూసినాను నేను. మరలా దావీదు గారిలో కనపడింది. చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారండి. దేవుడు ప్రేమ అండి, వాళ్ళు చూపించారండి. దేవుని ప్రేమను చూపించారండి. మీరు కూడా అంత గొప్పవాళ్ళుగా ఉంటారని ఆశపడ్డాను. ఈ మాటలు మీకు తెలియజేయాలని చెప్పి చాలా ప్రయాసంతో వచ్చాను. కేవలం దేవుడి మీద ప్రేమ, మీ మీద ప్రేమ. మిమ్మల్ని ప్రేమిస్తేనే కదా నేను దేవుణ్ణి ప్రేమించినట్టు. మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని వాక్యంలో నడిపిస్తేనే కదా నేను దేవుణ్ణి ప్రేమించినట్టు. మీరు కూడా ఒకరినొకరు వాక్యంలో పురుకులుపుకోండి. గొడవలొద్దు, కొట్లాటలొద్దు, ప్రేమతో వెళ్ళిపోండి. మీ ప్రేమ చూపిస్తూ వెళ్ళండి. వాళ్ళని ఏదో ఒక విధంగా రక్షించుకోవడానికి చూడండి. సరేనా? మూర్ఖుల కొంచెం దూరంగా వచ్చి మీ పని మీరు చేసుకుంటా దేవునిలో చక్కగా ఉండండి. ఎవరిని ద్వేషించొద్దండి, ఎవరిని దూరం పెట్టొద్దండి. జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ప్రియులరా, మరి రొట్టె కార్యక్రమం అయిపోయింది కనుక సండే స్కూల్ పిల్లలు వచ్చారా? సండే స్కూల్ పిల్లలు వచ్చారు. నేను ఒకసారి సండే స్కూల్ పిల్లల్ని పిలుచుకురండి. ఓకే సార్, మంచిది.